హాయ్ అండి అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫిష్ కర్రీ. ముందుగా ఒక ఆనియన్, అల్లం, వెల్లుల్లిని పేస్ట్గా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. పక్కన ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని కరివేపాకు, జీలకర్ర, ఆనియన్ పేస్ట్ని వేసుకొని వేయించుకోండి. వేగిన తర్వాత తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని వేయించుకోండి. ఆనియన్స్ మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాను యాడ్ చేసుకోండి. 5 మినిట్స్ మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసి వేయించుకోండి. 5 మినిట్స్ వేయించుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకుని మగ్గించుకోండి. 5 మినిట్స్ మగ్గిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని యాడ్ చేసుకుని తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని మగ్గించుకోండి. 5 మినిట్స్ చింతపండు గుజ్జుని ఉడికించుకున్న తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ని యాడ్ చేసుకొని 15 మినిట్స్ కుక్ చేసుకోండి. కుక్ అయిన తర్వాత సర్వ్ చేసుకుని తింటే నాకైతే టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.